Morning, sir. Satvik, good morning. How are you? Fine, sir. Okay. Last class ఎంతవరకు చెప్పుకున్నాం? Sir. లాస్ట్ క్లాస్ ఎంతవరకు డిస్కస్ చేసాం? లాస్ట్ క్లాస్ నాన్న. లాస్ట్ క్లాస్ ఎంతవరకు డిస్కస్ చేసాం? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Satvik, unmute yourself. Yes, sir. ఓకే. లాస్ట్ క్లాస్ ఎంతవరకు డిస్కస్ చేశానన్నా? లాస్ట్ క్లాస్ లో ఎంతవరకు డిస్కస్ చేసాం? Properties అయిపోయాయి, sir. నెక్స్ట్ ఇంటర్ కన్వర్షన్ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్. ఓకేనా? సో కంప్లీట్ గా స్టార్టింగ్ లో నీకు ఒక మైండ్ మ్యాప్ చెప్పాను. ఆ మైండ్ మ్యాప్ లో మనకి డ్రా చేసావా? ఒకసారి ఓపెన్ చేయి. ఆ మైండ్ మ్యాప్ ఓపెన్ చేయి ఒకసారి. రాసుకున్నా సార్ నేను. ఆ మైండ్ మ్యాప్ లో ఫిజికల్ నేచర్ కంప్లీట్ అయిపోయిందా చూడు. ఓకే, గుడ్. ఫిజికల్ నేచర్, బేస్డ్ ఆన్ ఫిజికల్ నేచర్ మ్యాటర్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types అన్నా, జనరల్లీ 5 types. ఓకేనా? ఓకే. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫిజికల్ నేచర్ యు ఆర్ ఎంటర్ ఇంటూ ద కెమికల్ క్లాసిఫికేషన్ అన్న. ఓకేనా? ఓకేనమ్మా. సో మ్యాటర్ ఓకేనా? వాట్ ఈస్ విజిబుల్? No, ఓకే, sir. మ్యాటర్ అన్న. ఓకే, నౌ Yes, sir. నౌ ఓకే. ఓకే. Okay, సో sir. మ్యాటర్ ఓకే మా based on chemical nature, based on chemical nature, based on Chemical. chemical nature, chemical nature, chemical nature, based on chemical nature matter should be classified into 2 types anna. One is pure substance, Substances. second one is impure substances. Impure substances. Okay na? Impure substances. Okay ma'am. So impure substances, elements and compounds anna. Elements and compounds. Elements and compounds belongs to pure substances. Next, Okay, sir. mixers are belongs to impure substances. Okay, Yes, ma'am. Mixers are belongs to impure substances అని మనం డిస్కస్ చేసాం. వాట్ ఈజ్ ఎలిమెంట్ నాన్న? వాట్ ఈజ్ ఎలిమెంట్ అండ్ వాట్ ఈజ్ మిక్చర్, వాట్ ఈజ్ కాంపౌండ్? లెట్ us discuss one by one. ఓకేనా? యు నో వెరీ వెల్ వాట్ ఈజ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ వాట్ ఈజ్ ఇంప్యూర్ సబ్స్టెన్సెస్. ఓకేనా? రేపు వచ్చేటప్పటికి నువ్వేం చేయాలంటే ప్యూర్ సబ్స్టెన్స్, ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ డెఫినేషన్ నువ్వు రాసుకొని నాకు చెప్పాలి. ఓకేనా? ఓకేనా? సో ఓకేమ్మా. బెస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్యూర్ సబ్స్టెన్సెస్ కి, ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? నీకు మ్యాటర్ అండ్ ఇట్స్ కాంపోజిషన్ అండ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉందా 4th లెసన్? ఓకేనా? సో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, మ్యాటర్, ఇట్స్ కాంపోజిషన్ ఒకేసారి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి నీకు? ఎప్పుడు ఎగ్జామ్స్? October 21st. 20. ఓకే, October 20, నో ప్రాబ్లం. ఓకే అమ్మా. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి? ఎలిమెంట్ అన్న. ఓకేనమ్మా. ఎలిమెంట్ వాట్ నాన్న? ఫస్ట్ వన్ ఎలిమెంట్. వాట్ ఈజ్ ఎలిమెంట్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ పార్ట్. ఓకేనా? వాట్ ఈజ్ ఎలిమెంట్ అన్న? ఓకేనా? లిజన్. ఎలిమెంట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద మ్యాటర్. Element is the smallest particle of the matter
It cannot be broken down into simpler substances. It cannot be broken down into simpler substances. Okay now. So element number of elements are combined to form a matter. Okay now. So what is an element? What is the definition of element? Anna? Element is nothing but element is nothing but Eduna? Smallest It is the smallest particle of it is a smallest smallest particle of a matter of a matter. Matter. Is yes or no? Matter. Yes, sir. Okay, no, ma'am. It cannot be. It cannot be. It cannot be Divided. broken. It cannot be broken. It cannot be broken into Okay. two simpler substances. Simpler substances. Okay, na, ma'am. Two simpler substances is known as element. Nana. What is an element? Element is the smallest form of the matter. Nana. Element is the smallest form of the matter. It cannot be broken. దాన్ని రెండుగా విరవలేము. దాన్ని రెండుగా బ్రేక్ చేసామనుకో అది ఎలిమెంట్ కాదు నాన్న. ఓకేనా? ఖచ్చితంగా ఎలిమెంట్ మనం బ్రేక్ చేయలేం. ఓకేనా? ఎలిమెంట్ ఆటమ్ సేమ్. డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనమ్మా? ఎలిమెంట్ ఆటమ్ సేమ్. ఓకేనా? సో ఎలిమెంట్ ని ఆటమ్ ని ఒకేసారి సపరేట్ గా డిఫరెన్షియేట్ చేయలేం. ఇక్కడ ఆటమ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తాం? ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ మ్యాటర్. ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఓకేనా? ఓకేనా? సింపుల్ గా బ్రేక్ చేస్తే ఎలిమెంట్ కాదు. ఓకేనా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టూ పీసెస్ గా బ్రేక్ చేస్తాను అనుకోండి, ఇది ఎలిమెంట్ అవుతుందా? నో. ఎలిమెంట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ టూ సింప్లర్ సబ్స్టెన్సెస్. సో వాట్ ఈస్ ఎలిమెంట్ నా? టెల్ మీ వాట్ ఈస్ ఎలిమెంట్? Smallest particle that cannot be broken into simpler substances. Simpler substances. It's called element. It's called element, Nana. Okay, now. So, what is compound? What is compound? Elements example. Elements example. Hydrogen. Okay, na. Nitrogen. Helium. Yes, helium. Nitrogen, carbon, chlorine, and so on. ఓకేనా? తర్వాత మనకి ఎలిమెంట్స్ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ కాంపౌండ్? నాన్న? వాట్ ఈస్ కాంపౌండ్? ఓకేనా? సో లిజన్ వన్. కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్, ఓకేనా మ్యామ్? సో కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ two or more elements are chemically combined by a fixed proportion weight. What is the compound, Anna? What is the compound? Compound is nothing but two or more elements are chemically combined. Important. Chemically combined by a fixed proportion weight. It is called compound. What is compound, Anna? Compound is nothing but two or more elements. Two or more elements chemically combined. Two or more elements are chemically combined by a fixed proportion weight. Fixed proportion weight. Here there are two terms are important. One is chemically combination. Second one is fixed proportion. First one. So both two terms are very important. For example, if you take water molecules, in water molecules, hydrogen atomic mass already discussed this. Hydrogen atomic mass 1. How many atoms is there? 2 hydrogens is there. Okay na? How many oxygens is there? 1 oxygen is there. Okay na? 2 atoms hydrogen, 2 into 1, 2 run. Atomic mass. Number of atoms into atomic mass 2. Is yes or no? How many oxygen atoms is there? 1 oxygen atom. So oxygen atomic weight is 16. Okay na? 16. Okay na? Here hydrogen atomic mass is 2. Oxygen atomic mass is
16. Is yes or no? Is yes or no? Yes, sir. What is the simplest ratio? 2 1 ja, 2 8 ja. 2 1 ja, 2 8 ja అన్న. ఓకేనా? సో నువ్వు వాటర్ మాలిక్యూల్ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ మాలిక్యూల్ నువ్వు ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలన్నా 1% హైడ్రోజన్ తీసుకుంటే 8% ఆక్సిజన్ ని మనం తీసుకోవాలి. 1:8% హైడ్రోజన్ ఆక్సిజన్ మనం తీసుకుంటే మాత్రం మనకి ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్. నువ్వు వాటర్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు, వాటర్ ప్రిపేర్ చేయాలంటే ఎంత రేషియో, 1% హైడ్రోజన్ తీసుకుంటే 8% ఆక్సిజన్ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే వాటర్ ప్రిపేర్ చేయగలరు. లేదు సార్ నేను 1% హైడ్రోజన్ తీసుకుంటాను 20% ఆక్సిజన్ తీసుకుంటానంటే హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ ప్రిపేర్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వెయిట్. Yes, sir. ఓకేనా? సో హియర్ చూడండి, ద ఎలిమెంట్స్ ఆర్ కెమికల్లీ కంబైన్డ్. హియర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ కెమికల్లీ కంబైన్డ్. కెమికల్లీ కంబైన్డ్. ఇట్ నాట్ ఈజీ టు సపరేట్ బై ఫిజికల్ ప్రాసెస్. ఓకేనా? ఫిజికల్ ప్రాసెస్ లో మనం హైడ్రోజన్ ని ఆక్సిజన్ సపరేట్ చేయలేం. అంటే ఫిల్టరేషన్ చేసేందుకు, ఫిల్టరేషన్ చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ అయిపోతుందా? సపరేట్ కాదు. ఎందుకంటే బోత్ ఆర్ కెమికల్లీ కంబైన్డ్. ఫిజికల్లీ కంబైన్డ్ అయితే మనం సపరేట్ చేయొచ్చు, ఫిజికల్ గా కంబైన్డ్ అయితే. కెమికల్ గా కంబైన్డ్ అయితే మనం ఫిల్టరేషన్ మెథడ్ లో సపరేట్ చేయలేం. ఓకేనా? సో హియర్ వాట్ ఈస్ ద కాంపౌండ్ అన్న? కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ 2 or more elements are chemically combined by a fixed proportion weight. So it is called a compound. For example, now what is the simplest ratio of carbon and oxygen in CO2? What is the CO2. simplest ratio in carbon and oxygen? Simplest ratio, tell me. Carbon. Masses. Carbon atomic mass. 12. No. Yes, very good, very good. 12. Oxygen atomic mass? 16. 16. How many oxygens is there? How many oxygens is there? 2. To total 32. weight? Total weight? 32. Very good. 32. Simplest ratio? Simplest ratio 1. 3:4? వస్తుందా? Yes, sir. ఎస్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ 2 6 జా 2 16 జా. ఓకేనా? 2 16 జా 32. ఓకేనా? 2 3 జా. ఓకేనా? 2 3 జా 6. 2 8 జా 16. అంతేనా? 8 రా? సరిపోయిందా? Yes, sir. 2 3 జా 2 6 జా 12. 2 16 జా 32. ఓకేనా? 2 3 జా 6. 2 8 జా 13. 16. ఓకేనా? సింప్లెస్ట్ రేషియో అంటానా 3:8. ఓకేనా? సో 12. 3 4 జా 12. 3 4 జా 12. 32 3 తో డివిజన్ అవుతుందా? 4 3 జా 12 నాన్న. 4 3 జా 12. ఓకేనా? 4 3 జా 12. ఓకే. 4 3 జా 12. 4 8 జా 32. ఓకేనా? వాట్ ఈస్ ద సింప్లెస్ట్ రేషియో ఇన్ కార్బన్ డైఆక్సైడ్? 3:8. సో హియర్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఆర్ కెమికల్లీ కంబైన్డ్. Carbon and oxygen are chemically combined. So what is compound, Anna? What is compound? What is compound? That are chemically combined by a fixed proportional weight. Fixed proportion weight. It is called compound. What is element? What is element? Substances, 2 or more substances. No. Substances that cannot be separated, simplified. Cannot be broken down. Cannot be broken down into simpler substances. substances. నోట్ చేసావా నువ్వు? లేదు సార్. నోట్ చేయకుండా నోట్ చేయగా క్లాస్ వినేటప్పుడు తర్వాత నోట్ చేస్తావా? ఎస్ సార్. రికార్డింగ్ ఆల్రెడీ వీడియో అందులో ఉంటుంది, ఆల్రెడీ మనకి యాప్ లో ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటన్నా మిక్చర్. మనకి ఇదేమీ స్కూల్ కాదు కాబట్టి నెమ్మదిగా చెప్తున్నాను, స్లోగా.
నీకు అర్థం అర్థం అవడం ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? Okay, sir. అండర్స్టాండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మిక్చర్ అన్న? చూడు, మిక్చర్ డెఫినేషన్. ఓకేనా? మిక్చర్ ఈజ్ నథింగ్ బట్ two or more elements are two or more elements More. are are physically combined. Okay ma? So two or more elements are physically combined is called mixture. What is the mixture nana? In mixture, physical combination is occurs. It easily separated by hand picking, by physical process. Okay ma'am? Mixture is nothing but Two or more elements combined by are physical method. physically combined by a fixed proportion weight or a different weights, sir? By a different weight, not a fixed. Okay, not a fixed proportion weight. For example, నువ్వు స్వీట్ షాప్కి వెళ్ళావు ఎప్పుడైనా? స్వీట్ షాప్కి వెళ్ళావా? Elements. స్వీట్ షాప్ లో మిక్చర్ కొన్నావు ఎప్పుడైనా? మిక్చర్ కొన్నావమ్మా? ఆ మిక్చర్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి చెప్పు? మిక్చర్ లో ఉన్న కాంపోనెంట్స్ అంటే మిక్చర్ లో పల్లీలు ఉంటాయి. ఓకేనా? చేస్తాను. మిక్చర్ లో పల్లీలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం బూందీ ఉంటుంది, కారప్పస్ ఉంటుంది. అవునా కదా? కారప్పస్ ఉంటుంది. సమ్ టైమ్స్ బాదం పిస్తా ఉంటాయి. ఓకే, పిస్తా కొంచెం బాదం జీడిపప్పు ఉంటుంది. ఓకేనా? కొన్నిసార్లు సాల్ట్ యాడ్ చేస్తాం. అవునా కదా? అంటే మిక్సర్స్ అంటే ఏంటి? సేమ్ కాంపోనెంట్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్? సేమ్ కాంపోనెంట్, డిఫరెంట్ సేమా? పల్లీలు కారపూస సేమా? డిఫరెంట్ కాంపోనెంట్స్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ మిక్సర్, నువ్వు కేజీ మిక్సర్ ప్రిపేర్ చేయాలంటే ఒక కేజీ కారపూస యాడ్ చేస్తావా? లేదు. అంటే ఇక్కడ వెయిట్ ఫిక్స్డ్ గా ఉంటుందా? నాట్ ఫిక్స్డ్. బట్ కాంపౌండ్ లో వెయిట్ ఈస్ ఫిక్స్డ్ అన్న. సో సింపుల్ గా ఏం చెప్పాలంటే మిక్సర్ ఇస్ నథింగ్ బట్ two or more elements are physically combined by a different proportions of weights. Okay na? Different proportions of weights is called mixture. What is mixture nana? Mixture is nothing but two or more different kind of elements are physically combined with a different proportion weight. It is called mixture. Okay na? So okay na? Definition అర్థమైందా? Okay na? So these mixers are again classified into two types nana. Okay na? One is homogeneous mixture. Second one heterogeneous nana. Homogeneous mixtures. Second one heterogeneous mixture nana. So what is homogeneous mixture? What is heterogeneous mixture? Let us discuss. So for the better understanding, I will give the one example. Later I will form the definition. Okay na? For example, if you take a test tube with 100 ml of water, nana. 100 ml of water. Then add 5 grams of sugar. Then shake it. So after dissolving of the sugar, the solution looks like a single phase. Yes or no? Yes, sir. షుగర్ సొల్యూషన్ డిజాల్వ్ చేశాక షుగర్ సొల్యూషన్ లో ఆ టోటల్ సొల్యూషన్ త్రూ అవుట్ ద సొల్యూషన్ ఎలా ఉంటది? సేమ్ ఫేజ్ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ అనదర్ టెస్ట్ ట్యూబ్ with 100 ml of water, and add oil. Okay ma? So oil is floated on the water. Is yes or no? Oil Yes, is sir. floated on the water. Here, this is the water layer. Here, in this type of solution, observe two different layers. Okay ma? Two phases, Yes. different phases will be observed. So these type of solutions are called
heterogeneous mixtures, different phase, Phase. different phases is observed. Okay, Rama? Different Yes. phases is observed. Different phases is observed. So sugar in water is example of, sugar in water is example of Homogeneous. Homogeneous. uh, salt in water, glucose in Homogeneous. water, stones in water, Homogeneous. surf in Heterogeneous. water. Next, pebbles in water, pebbles in water, Heterogeneous. heterogeneous. Okay, Nama. So oil in water, kerosene in water. Heterogeneous. Okay, Nama. So heterogeneous, homogeneous ఈజీగా ఐడెంటిఫై చేయగలరు కదా. Yes. ఓకే sir. నా ఓకే మరి చూడండి. సో వాట్ అబౌట్ సొల్యూషన్ అన్న, సొల్యూషన్ అన్న, వాట్ ఈజ్ సొల్యూషన్? సొల్యూషన్ చూడమ్మా, సొల్యూషన్, సొల్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ నాన్న. హౌ ద సొల్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్ నాన్న? హౌ ద సొల్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్? Solute. How the solution is solute and solvent. What is solute? What is solute? Solute is nothing but the lesser quantity, lesser quantity, quantity present, present in a solution, solution. The lesser quantity present in a solution is called solute nana. Okay Rama? What is solute? What is solute? Solute is nothing but the lesser quantity present in a solution. For suppose if you take sugar solution nana, what is the name? Sugar solution, sugar solution. Okay Rama? In this sugar solution, in this sugar solution, which is lesser quantity, sugar or water? Sugar. Sugar. So that's why sugar is act as a solute. Sugar is act as a solute. Solute. What is larger quantity? Water. Solvent. So water is act as a solvent. Okay, ma'am. Oil in water. Oil in water. Which is act as a solute and which is act as a solvent? Solute, oil, solvent, water. Water. Okay, ma'am. Solvent is defined as, solvent is nothing but the larger quantity present in a solution. The larger quantity, the larger quantity present in a solution is called, the larger quantity present in a solution is called solvent. Solvent. Okay, ma'am. Solvent. Yes, sir. Okay, ma'am. Curry in rice. Okay, ma'am. Curry in rice. Which is larger quantity? Which is lesser quantity? Lesser. Curry. Yes. So curry is a solute. Solute. Rice is Solvent. a solvent. Right. Okay, ma'am. So this is the homogeneous mixture. This is the heterogeneous mixture. Heterogeneous mixture. Okay, ma'am. So already element discuss chesam, compound discuss chesam, mixture discuss chesam. Mixture two types discuss chesam. Homogeneous mixture and heterogeneous mixture. Okay, Anna? Okay. Okay, up to here. Okay, Anna? Okay, Anna? Okay, sir. Okay. sir. Next one. Okay. Next one, Anna. Next one. Elements లో కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. Elements again classified into several types and discuss చేసాం. ఐడియా ఉందా? Yes, sir. Okay, అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్. What is element, Nana? What is element? Two or more substances cannot be broken down. Two or more substances కాదు, అన్ని కలిపేస్తున్నావు నువ్వు. Element is the smallest particle of a matter. Element is the smallest particle of a matter. It cannot be broken down into simpler substances. Okay na? Simpler substances. Okay na? Next one, symbol of element. Next ఏంటి? Symbol. Symbol of element. వచ్చా నీకు సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్? మన ఐడియా ఉందా? సింబల్ ఆఫ్ ఎలిమెంట్ ఐడియా ఉందా? నైట్రోజన్ అంటే N అని అలా సార్. Yes. ఓకేనమ్మా. లిజన్,
సింబల్ ఆఫ్ ఎలిమెంట్ అన్న. వాట్ ఈస్ సింబల్? సింబల్, వాట్ ఈస్ సింబల్? నానా నీకు మ్యాటర్ అండ్ ఇట్స్ కాంపోజిషన్ అట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అన్ని కంబైన్డ్ గా వస్తాయి. నీకోసం సింపుల్ గా ఫ్రేమ్ చేస్తాను, లెసన్ వైజ్ కాకుండా ఒక బేసిక్ వైజ్, అంటే లోవర్ లెవెల్ టు హైయర్ లెవెల్ నేను లెసన్స్ అరేంజ్ చేశాను. ఏదేదైనప్పటికీ నీకు ఓవరాల్ కంబైన్డ్ ఉంటుంది, నువ్వు ఒకసారి క్లాసిఫై చేసుకో. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే అమ్మా. సింబల్ ఆఫ్ ఎలిమెంట్, వాట్ ఈస్ సింబల్ అన్న? వాట్ ఈస్ సింబల్? ద షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ representation of element. Representation of element. Element is called symbol. Is called symbol. Symbol. Okay, no? Symbol. The shorthand representation of element is called symbol. The shorthand representation of element is called symbol. నీ నేమ్ ఏంటి? Satvik. Deepesh Satvik. Full name. Full name. G. Deepesh Satvik Reddy. నిన్ను ఇంట్లో ఏమేమి పిలుస్తారు? నానినో, చిన్నానో, బుజ్జినో, సాత్విక్ అని పిలుస్తారు కదా. అంటే నీ కంప్లీట్ నేమ్ లో కంప్లీట్ నేమ్ పేరాలనుకోండి, జి దీపేష్ సాత్విక్ అంటే చాలా టైం పడుతుంది, అవునా కదా? అంటే ప్రతిసారి ఇలా పిలవడం కష్టం అవుతుంది, అవునా కదా? కాబట్టి ఎలిమెంట్స్ ని కూడా కంప్లీట్ గా నేమ్ తో పిలవడం చాలా కష్టమైన పని. ప్రతిసారి కంప్లీట్ అంటే అలా ఎలిమెంట్స్ ప్రజెంట్ 118 ఎలిమెంట్స్ డిస్కవర్ చేయబడ్డాయి. ఆ 118 ఎలిమెంట్స్ ని నేమ్ పెట్టి పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేయాలంటే ఇంత బుక్ అవుతుంది. చేస్తారు ఒక ఎలిమెంట్స్ కి ఎంత బుక్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ టఫ్ టాస్క్. కాబట్టి సైంటిస్ట్ ఏం చేశారంటే ఎలిమెంట్స్ కి షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏం ఇచ్చారు? షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్, ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ క్యాపిటల్ లెటర్స్ తో రాస్తారు. క్యాపిటల్ లెటర్, ఓకేనా. సెకండ్ ఎలిమెంట్ ఏం చేస్తారంటే స్మాల్ లెటర్ తో రాయాలి అని చెప్పింది ఎవరంటే జేజే బెర్జీలియస్ అన్న. ఎవరు? జేజే బెర్జీలియస్. ఎవరన్నా? జేజే బెర్జీలియస్. Who is the scientist proposed the symbol of element? J.J. Berzelius. Okay, now symbol of element was proposed by the J.J. Berzelius based on English letters. The symbol of element, first letter must be capital and second letter must be small. Okay, na? Must be small. Okay, na? So what is the symbol of element, na? Symbol of element is nothing but it is a shorthand representation of element is called symbol. The symbol, in the symbol first letter is must be a capital and second letter is must be a small. So ఇది ఎవరు చెప్పారు మనకి? ఇంగ్లీష్ లెటర్ యూజ్ చేసి ఎలిమెంట్ సింబల్ డెరైవ్ చేయమని జేజే బెర్జీలియస్ క్లాసిఫికేషన్. జేజే బెర్జీలియస్ అన్న. ఓకేనా? షార్ట్ హ్యాండ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సింబల్ అన్న. లెట్ us discuss one by one అన్న. Let us discuss one by one. ఓకేనా? Let us discuss one by one. ఓకేనా? నెక్స్ట్ ఎలిమెంట్ సింబల్ అని రాద్దాం. ఇలా రాయి. ఎలిమెంట్ ఫస్ట్ అమ్మా 1 లెటర్ ఎలిమెంట్ అమ్మా. ఓకేనా? సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 1 లెటర్. ఫస్ట్ ఏం డిస్కస్ చేద్దాం? సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 1 లెటర్. ఓకేనమ్మా? ఇంగ్లీష్ లెటర్స్ ఆల్ఫాబెట్స్, ఇంకేం కాదు, ఆల్ఫాబెట్స్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్ విత్ 1 లెటర్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏం రాస్తామంటే ఎలిమెంట్ టేబుల్, ఎలిమెంట్ అండ్ సింబల్. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ వన్ సింబల్ అన్న. ఓకేనా? ఫస్ట్ వన్ ఎలిమెంట్ హైడ్రోజన్ అన్న. హైడ్రోజన్. సో మన హెడ్డింగ్ ఏంటి? ఓన్లీ వన్ లెటర్. సో హైడ్రోజన్ లో ఫస్ట్ లెటర్ హెచ్. కాబట్టి ఫస్ట్ లెటర్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ హెచ్. ఓకేనా? హైడ్రోజన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఆక్సిజన్. ఫస్ట్ లెటర్ ఓ. ఆక్సిజన్ సింబల్ ఓ. థర్డ్ వన్ నైట్రోజన్ సింబల్ ఫస్ట్ లెటర్ 1. ఓకేనా?
నైట్రోజన్. నెక్స్ట్ కార్బన్ అన్న. నెక్స్ట్ ఏంటి? కార్బన్. కార్బన్. Carbon symbol is first letter C. First letter must be capital. According to which scientist? According to which scientist, Anna? J.J. Berzelius. Next one, fluorine. Fifth one entity, fluorine, Anna. Fluorine. Flow, not chlorine. Okay, ma'am. Fluorine. Next one, fluorine, Anna. Fluorine. Yes, sir. Fluorine. Okay, now. Fluorine. Next one, I fluorine. Fluorine. First symbol is F, Nana. First symbol F. F. Fluorine. Fluorine. Second one, sulfur. Sulfur. Second one is sixth one is sulfur. Sulfur. Sulfur symbol Anna ES. Note chestama sulfur symbol yes. Seventh one, phosphorus. Seventh one ఏంటి? Phosphorus. Seventh one ఏంటన్నా? Phosphorus. Phosphorus symbol P. Eighth one ఏంటన్నా? Eighth one ఏంటి? Iodine. 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 Symbol ఏంటన్నా? I. Okay ma? I. Okay, serial number. Okay, na? This is symbol of elements. Okay, na? Symbol of elements. Okay, na? So, chala unnai. One by one sandarbham ni discuss chestam. Okay, na? So, the symbol of elements, first name hydrogen, oxygen, nitrogen, carbon, fluorine, sulfur, phosphorus, and iodine. ఇవన్నీ ఏంటి? దేనికి ఎగ్జాంపుల్? సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ వన్ లెటర్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ వన్ లెటర్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ వన్ లెటర్. ఓకేనా? నెక్స్ట్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ టూ లెటర్స్ అన్న. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ టూ లెటర్స్. ఎన్న? టూ లెటర్స్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ టూ లెటర్స్. నెక్స్ట్ అది. సో టూ లెటర్స్ చూడండి. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. టూ లెటర్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఏముండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలి. సెకండ్ లెటర్ ఏముండాలన్నా? సెకండ్ లెటర్ ఏముండాలి? స్మాల్ లెటర్ ఉండాలి. ఓకేనా? సో సింబల్. నెక్స్ట్ మనం సింబల్ ఆఫ్ ఫస్ట్ వన్ అల్యూమినియం అన్న. అల్యూమినియం. అల్యూమినియం. ఫస్ట్ లెటర్ ఏంటన్నా? ఏ క్యాపిటల్ లెటర్. సెకండ్ వన్ ఏంటి? ఎల్. కాబట్టి ఎల్ ఇస్ ఏ స్మాల్ లెటర్. ఎల్ ఇస్ ఏ స్మాల్ లెటర్. అల్యూమినియం. సింబల్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ AL. Symbol of aluminum is AL anna. Symbol of bromine. Bromine. Symbol of bromine. Symbol BR. You say yes or no? BR. Yes, sir. Symbol of bromine. Okay, Rama. Symbol of calcium anna. Symbol of calcium. Symbol of calcium. First two letters anna? CA. ఫస్ట్ టూ లెటర్స్ ఉండాలని రూల్ లేదు. ఓకే, సిఏ. ఫోర్త్ లెటర్ ఏంటన్నా? సింబల్ ఆఫ్ క్లోరిన్. సింబల్ ఆఫ్ క్లోరిన్. సింబల్ ఆఫ్ క్లోరిన్. సింబల్ ఆఫ్ క్లోరైన్ అన్న. క్లోరిన్ లో ఫస్ట్ లెటర్ సింబల్ సి, థర్డ్ లెటర్ తీసుకున్నాను అన్న. థర్డ్ లెటర్ కాబట్టి ఏమవుతుంది? సింబల్ ఆఫ్ క్లోరిన్ సిఎల్. సింబల్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ సిఎల్ అన్న. సింబల్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ సిఎల్. నెక్స్ట్ వన్ సింబల్ ఆఫ్ బేరియం అన్న. బేరియం. నెక్స్ట్ వన్ ఏంటి? బేరియం. బేరియం సింబల్ బిఏ. సింబల్ ఆఫ్ బేరియం అన్న బిఏ. ఓకేనా? సింబల్ ఆఫ్ హీలియం. సింబల్ ఆఫ్ హీలియం హెచ్ఈ. బై హార్ట్ చేయాలి. హెచ్ఈ. ఓకేనా? సింబల్ ఆఫ్ హీలియం హెచ్ఈ. నెక్స్ట్ సింబల్ ఆఫ్ మెగ్నీషియం. సో సింబల్ ఆఫ్ ఎంఏ కాదు అన్న. ఎంఏ కాదు. ఎం ఫస్ట్ లెటర్ ఎం, థర్డ్ లెటర్ జి. సింబల్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ ఎంజీ. సింబల్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ ఎంజీ నాన్న. ఎంజీ. మెగ్నీషియం. MEGNESIUM. మెగ్నీషియం. ఓకేనా? కెన్ ఐ రబ్ దిస్ వన్? సింబల్ ఆఫ్ అల్యూమినియం AL. Symbol of bromine
symbol of bromine, Br, symbol of calcium, Ca, symbol of chlorine, Cl, symbol of barium, Ba, symbol of helium, He, symbol of manganese, Mg. Manganese ఏంటన్నా Mg. Next manganese, sorry, symbol of magnesium, Mg. Symbol of magnesium ఏంటన్నా Mg. Next one, symbol of manganese అన్న. What is the symbol of manganese? Manganese. Okay, man. Manganese. So symbol of manganese is Mn. Symbol of manganese. Symbol of manganese is Mn. Okay, man. Symbol of magnesium Mg nana. Symbol of manganese Mn. Okay, man. Mn. Symbol of nickel. Nickel ఏమవుతుంది? Nickel. Ni. Symbol of nickel is Ni. చాలా ఉంటాయి. Next platinum. 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 Symbol of platinum లో Pa. Sorry sir. PT రానా. Symbol of platinum ఏంటి? PT. సార్ మరి సెకండ్ లెటర్ తీసుకోవాలంటే PL అనే ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఓకేనా మ్యామ్? కాబట్టి ఎలిమెంట్స్ సేమ్ అవుతాయి కాబట్టి వాళ్ళు తీసుకోలేదు. ఆ ఏ ఎలిమెంట్స్ అనేది నేను ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సింబల్ ఆఫ్ ప్లాటినం. నెక్స్ట్ సిలికాన్. సిలికాన్. సిలికాన్ సింబల్ ఏంటన్నా? SI. ఓకేనా? సో సిలికాన్ SI. సల్ఫర్. సల్ఫర్ సింబల్ S. సల్ఫర్ సింబల్ S. సిలికాన్ సింబల్ SI. సిలికాన్ సింబల్ ఏంటన్నా? SI. ఓకేనా? సిలికాన్. నెక్స్ట్ వన్ జింక్ అన్న. ZINK జింక్. ఓకేనా మ్యామ్? ZINC జింక్. జింక్ సింబల్ ఈ Zn అన్న. ఫస్ట్ లెటర్ అండ్ థర్డ్ లెటర్. ఫస్ట్ లెటర్ అండ్ థర్డ్ లెటర్. సింబల్ ఆఫ్ జింక్ ఈజ్ Zn. సింబల్ ఆఫ్ జింక్ ఈజ్ Zn అన్న. సింబల్ ఆఫ్ జింక్ ఈజ్ Zn. ఓకేనా మ్యామ్? సో ఫస్ట్ ఏం చూస్తాం? సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 1 లెటర్ చూస్తాం. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ 2 లెటర్స్ చూస్తాం. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 3 లెటర్స్. మన కెమికల్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో 3 లెటర్ ఎలిమెంట్స్ ఏం లేవు. ఓకేనా? ఓన్లీ 1 లెటర్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ 2 లెటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో సింబల్ ఆఫ్ ఎలిమెంట్ ఏం చూస్తాం మనం? 1 లెటర్ చూస్తాం. నెక్స్ట్ వన్ ఏం చూస్తాం? సెకండ్ లెటర్ చూస్తాం. సింబల్ ఆఫ్ సల్ఫర్. సింబల్ ఆఫ్ సల్ఫర్. సింబల్ ఆఫ్ సల్ఫర్. ఎస్. సింబల్ ఆఫ్ సిలికాన్. SI. SI. ఓకేనా? సింబల్ ఆఫ్ ఫాస్ఫరస్. PH. PP. ఓన్లీ P. సింబల్ ఆఫ్ ప్లాటినం. సింబల్ ఆఫ్ ప్లాటినం. PL. PT. PT. డోంట్ కన్ఫ్యూజ్. సింబల్ ఆఫ్ క్లోరిన్. క్లోరిన్. CL. Cl. సింబల్ ఆఫ్ ఫ్లోరిన్. ఫ్లోరిన్. సింబల్ ఆఫ్ ఫ్లోరిన్. F. ఓకేనమ్మా? సింబల్ ఆఫ్ మ్యాంగనీస్. మ్యాంగనీస్. సింబల్ ఆఫ్ మ్యాంగనీస్ అన్న. సింబల్ ఆఫ్ మ్యాంగనీస్. MN. సింబల్ ఆఫ్ మ్యాంగనీస్ Mn. సింబల్ ఆఫ్ మెగ్నీషియం. సింబల్ ఆఫ్ మెగ్నీషియం G. MG. సింబల్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం Mg. సింబల్ ఆఫ్ కాల్షియం. సింబల్ ఆఫ్ కాల్షియం అన్న. కాల్షియం. మరి సింబల్ ఆఫ్ కార్బన్. సింబల్ ఆఫ్ కార్బన్. E. సింబల్ ఆఫ్ కార్బన్ C. సింబల్ ఆఫ్ కాల్షియం CA. చూడమ్మా. కార్బన్. కార్బన్. కాల్షియం. ఓకేనమ్మా? సింబల్ ఆఫ్ కార్బన్ అండ్ కాల్షియం. కార్బన్ లో ఫస్ట్ లెటర్ సింబల్ ఆఫ్ క్రోమియం. క్రోమియం. చూడండి, సింబల్ ఆఫ్ కార్బన్ దీనికి ఫస్ట్ లెటర్ పెట్టారు కాబట్టి దీనికి సి అని పెట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఏం పెట్టారు? 2 లెటర్స్ తీసుకున్నారు. CA. ఓకేనమ్మా? ఒకవేళ సింబల్ ఆఫ్ క్లోరిన్ ఏంటి? క్లోరిన్. సింబల్ ఆఫ్ క్లోరిన్ ని CL అని ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఆల్రెడీ CH ఏముంది? క్రోమియం ఉంది. ఓకేనమ్మా? సారీ, క్రోమియం లో CR అక్కడ క్రోమియం ఉంది. ఓకేనమ్మా? క్రోమియం సింబల్ ఏంటన్నా? క్రోమియం సింబల్ CR. కాల్షియం సింబల్ CA. కార్బన్ సింబల్ C. క్లోరిన్ సింబల్ CL. రైట్ ఉందా?
ఇట్ ఈస్ ఎ 1 లెటర్. ఇది 3 లెటర్స్. నెక్స్ట్ సింబల్ ఆఫ్ కోబాల్ట్. కోబాల్ట్ సింబల్ ఏంటి? CO. ఓకేనమ్మా, సింబల్ ఆఫ్ కోబాల్ట్ ఈస్ CO. అవి గాట్ మై పాయింట్. డోంట్ కన్ఫ్యూజ్, అన్ని సి. ఓకేనా? ఓకేనమ్మా. సో కాబట్టి నువ్వు ఇట్లా బై హార్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే నీకు ఈజీగా ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ డిరైవ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్స్. ఓకేనమ్మా, ఏం చేస్తా నెక్స్ట్ అన్న? సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్, సింబల్ ఆఫ్ సింబల్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఏంటన్నా? సింబల్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ derived from their Latin names. Symbol of some elements derived. Symbol of elements derived from their Latin names. From their Latin names. Okay, Nama. So most of the scientists, Nama, ఇక్కడ ఇంగ్లీష్ సైంటిస్టులు అందరూ కూడా మాక్సిమం ఇంగ్లీష్ వాళ్ళు. ఓకేనా? సో ఎక్కువ లాటిన్ అమెరికా కంట్రీకి చెందిన వాళ్ళు, లాటిన్ అమెరికా. సో లాటిన్ ఇస్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. మన స్టేట్ లాంగ్వేజ్ అంటే తెలుగు. అట్ ద సేమ్ వే లాటిన్, అరామిక్ అండ్ గ్రీక్, దీస్ ఆర్ ఆల్ ఆర్ లాంగ్వేజెస్ అన్న. సో ఆ ఎలిమెంట్స్ లాటిన్ లో డిస్కవర్ చేయబడ్డాయి కాబట్టి ఆ లాటిన్ నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళు తీసుకోవడం జరిగింది. లాటిన్ నేమ్స్ వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా? చూద్దాం. అలాంటి ఎలిమెంట్స్ మనకి కెమిస్ట్రీలో కొన్నే ఉన్నాయి, ఎక్కువలే, నియర్లీ 10 ఉంటాయి మాక్సిమం. అలాంటి ఎలిమెంట్స్ అయితే మనం 1 by 1 డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అన్న. ఓకేనా? ఫస్ట్ వన్ అన్న, ఏ రాసుకోండి సింబల్. ఫస్ట్ వన్ ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ లాటిన్ నేమ్. ఓకేనా? నెక్స్ట్ వన్ సింబల్, వెరీ ఇంపార్టెంట్. సింబల్. ఓకేనా? సింబల్, లాటిన్ నేమ్, సింబల్. ఇవన్నీ బేసిక్స్ మీ స్కూల్లో ఏ విధంగా చెప్పారో లేదు కానీ నేను ఒక ఆర్డర్లో బేసిక్ ని ఒక ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేసుకొస్తున్నాను. ఓకేనా? చిన్నపిల్లలకి ఏ విధంగా యూజ్ అవుతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాలి. నువ్వు వర్క్ చేయకుండా ఎంతసేపు క్లాసులు విన్నా నో యూజ్. ఎక్స్ట్రా వర్క్ ఉండాలి. ఓకేనా? ఎక్స్ట్రా వర్క్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ చూడన్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే యాంటిమోనీ అన్న. ఏంటన్నా? యాంటిమోనీ. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటన్నా? యాంటిమోనీని లాటిన్ లో ఏమని పిలుస్తారంటే స్టిబియం అన్న. ఏంటి? స్టిబియం. ఓకేనా? యాంటిమోనీ లాటిన్ యాక్చువల్ గా మనం ఇంగ్లీష్ లెటర్స్ ప్రకారం ఏం పెట్టాలి? ఏఎన్ పెట్టాలి యాంటిమోనీ. కానీ వాళ్ళు ఏఎన్ అని సింబల్ ఇవ్వాల. ఓకేనా? ఏమి ఇచ్చారు? లాటిన్ నేమ్ బేస్ చేసుకుని ఎస్టీ అని సింబల్ ఇచ్చారు. స్టిబియం. ఓకేనా? స్టిబియం, ఎస్టీ కాదు, ఎస్బి. సారీ, ఎస్టీ కాదు, స్టిబియం అంటే ఏంటి? స్టిబియం, ఎస్బి. యాంటిమోనీ సింబల్ ఎస్బి. యాంటిమోనీ సింబల్ ఏఎన్ కాదు, ఎస్బి. యాక్చువల్ ఇంగ్లీష్ నేమ్ ఏఎన్, యాంటిమోనీ అంట. యాంటిమోనీ ఇవ్వాల. యాంటిమోనీ లాటిన్ లో ఏమని పిలుస్తాం మనం? స్టిబియం. కాబట్టి సింబల్ ఆఫ్ యాంటిమోనీ స్టిబియం, ఎస్బి. ఓకేనా? ఎస్బి. సెకండ్ వన్ కాపర్ అన్న. కాపర్, COPPER, కాపర్. సో కాపర్ నేను లాటిన్ లో ఏమని పిలుస్తాను అంటే క్యుప్రమ్ అని పిలుస్తాను. ఏం పిలుస్తాను? క్యుప్రమ్. కాబట్టి సింబల్ ఏం చేశాడు? యాక్చువల్గా CO ఇవ్వాలి కాపర్ కి, కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు? CU ఇచ్చారు. ఓకేనా? కాపర్ కి ఇంగ్లీష్ నేమ్ ఏంటన్నా? ఇంగ్లీష్ లో CO రావాలి. ఎస్ఆర్నో ఇంగ్లీష్ లో ఏం రావాలి? CO రావాలి. కానీ మనకు ఆల్రెడీ ఎలిమెంట్ లో మనకి కోబాల్ట్ ఉంది, అవునా కదా? కోబాల్ట్, CO ఉంది కదా. కోబాల్ట్ ఇంతకు ముందే చెప్పాను. కోబాల్ట్ సింబల్ ఏంటి? కోబాల్ట్, CO ఉంది కాబట్టి దీన్ని ఏం చేశారు? CO లో కాపర్ తీసుకోకుండా లాటిన్ నేమ్ కన్సిడర్ చేశారు. లాటిన్ లో కాపర్ మనం ఏమని పిలుస్తాం? క్యుప్రమ్. ఏంటన్నా? క్యుప్రమ్. సో కాబట్టి సింబల్ ఆఫ్ కాపర్ ఈజ్ CU. సింబల్ ఆఫ్ కోబాల్ట్ ఆల్రెడీ CO ఉంది మనకి. కోబాల్ట్ సింబల్ CO ఉంది కాబట్టి
ఈ కాపర్ లో సిఓ తీసుకోలేదు. ఓకేనా, కాబట్టి మనం ఏం తీసుకున్నాం, సియు తీసుకున్నాం. నెక్స్ట్ నాన్న సింబల్ ఆఫ్ గోల్డ్ నాన్న. గోల్డ్ గోల్డ్ ఇన్ జనరల్ గా మనం ఇంగ్లీష్ లో తీసుకుంటే గోల్డ్ సింబల్ ఏం తీసుకోవాలి, జీ తీసుకోవాలి, అవునా కదా ఇంగ్లీష్ లో. సాత్విక్ అది దేర్ Sir. జీ తీసుకోవాలి, కానీ సైంటిస్టులు జీ సింబల్ తీసుకోవాలా. గోల్డ్ ని లాటిన్ ఏమంటాం అంటే ఆరం అంటామన్నా. ఏమంటామన్నా, ఆరం. ఏమంటామన్నా, ఆరం. ఏయుఆర్యుఎం, ఆరం. ఆరం అంటే ఇంగ్లీష్ లో ఏమన్నా గోల్డ్. కాబట్టి సింబల్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఏయు. సింబల్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఏయు. సింబల్ ఆఫ్ గోల్డ్ జీ అనకూడదన్నా. జీ అంటే మనకు ఆల్రెడీ గెడలోనియం. జీ అంటే గెడలోనియం అనే వేరే ఎలిమెంట్ ఉంది జీతో, జీడి. జీడి అంటే గెడలోనియం ఎలిమెంట్ ఉంది. మళ్ళీ గోల్డ్ జీ వస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్ అయినా సైంటిస్టులు అయినా. కాబట్టి సైంటిస్టులు గోల్డ్ జీ తీసుకోవాలా, ఎందుకంటే ఆల్రెడీ జీడి గెడలోనియం అనే ఎలిమెంట్ డిస్కవర్ చేయబడింది. కాబట్టి మనం తీసుకున్న సింబల్ ఆఫ్ గోల్డ్ కి ఏయు తీసుకున్నాము. సింబల్ ఆఫ్ గోల్డ్ ఈస్ ఆరం. ఆరం అన్నాం. ఫోర్త్ వన్ ఐరన్ అన్నాం. ఫోర్త్ వన్ ఐరన్. ఇంగ్లీష్ లో ఐరన్ అంటాం, కానీ లాటిన్ లో ఏమంటామంటే ఫెర్రం అంటామమ్మా. ఫెర్రం. ఐరన్ లాటిన్ లో ఏమంటామన్నా ఫెర్రం. కాబట్టి సింబల్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఎఫ్ఈ. సింబల్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఎఫ్ఈ. Have you got my point? Satvik, are you there? Yes. Sir. Next one. Fifth one. Lead nana. Lead. Lead ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే లాటిన్ లో ప్లంబం అంటాం అన్న. ప్లంబం ఏంటన్నా, ప్లంబం. PLUMBUM, ప్లంబం. ప్లంబం. ఓకేనా, ప్లంబం అంటే ఏమన్నా PB. సింబల్ ఆఫ్ లెడ్ ప్లంబం. ఓకేనా. ఎల్ తో మనకి ఏముంది, ఎల్ తో నేమ్ ఏముంది, లిథియం ఉంది ఎల్ తో, అవునా కదా. Li. లిథియం ఎల్ఐ. లిథియం ఎల్ఐ. కాబట్టి మళ్ళీ ఎల్ఐ ఎల్ఈ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి లెడ్ లో ఏం తీసుకున్నారన్నా, పీబీ తీసుకున్నారు. అంటే ఫస్ట్ లెటర్ అండ్ ఫోర్త్ లెటర్. ఓకేనా. పిఎల్ ఇప్పుడు సెకండ్ లెటర్ ఎందుకు తీసుకోవాల్సి అంటే పిఎల్ తో అనదర్ ఎలిమెంట్ మనకు ఉంది. అనదర్ ఎలిమెంట్ ఉంది, అది ఫ్యూచర్ లో చెప్తాను. ఓకేనా. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ మెర్క్యూరీ నాన్న. ఏంది, మెర్క్యూరీ. మెర్క్యూరీ. మెర్క్యూరీని లాటిన్ ఏమంటాం అంటే హైడ్రజీరం అంటా ఉన్నా. ఏమంటామన్నా, హైడ్రజేరం. హైడ్రా HYDRAR, ఆర్ GYGYRUM, హైడ్రగైరం. కాబట్టి ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి, హెచ్. ఇందులో ఫస్ట్ లెటర్ జి. కాబట్టి మెర్క్యూరీ సింబల్ ఏంటన్నా HG. సింబల్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ HG. G. సింబల్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ HG అన్నాం. HG. సింబల్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ HG. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ వన్ మెర్క్యూరీ తర్వాత పొటాషియం అన్న. పొటాషియం. లాటిన్ ఏమంటారు, క్యాలియం అంటామన్నా. ఏమంటామన్నా, క్యాలియం. CALIUM, క్యాలియం. కాబట్టి పొటాషియం సింబల్ ఏంటన్నా K. సో పొటాషియంలో ఫస్ట్ లెటర్ ఏంటి, P. పొటాషియంలో ఫస్ట్ లెటర్ P. సార్ మరి P అనే సింబల్ ఎందుకు పెట్టాలంటే ఆల్రెడీ P తో పాస్పరస్ ఉంది. అర్థమవుతుందమ్మా, ఆల్రెడీ P తో పాస్పరస్ అనే ఎలిమెంట్ ఉంది. కాబట్టి పొటాషియం ఏం పెట్టారు, సింబల్ K పెట్టారు. పొటాషియం సింబల్ ఏంటి, K పెట్టారు. నెక్స్ట్ వన్ అన్నాం సిల్వర్ అన్నాం. నెక్స్ట్ నేమ్ ఏంటి, సిల్వర్. కెన్ ఐ హావ్ దిస్ వన్, టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ నో ప్రాబ్లం. నోట్ చేసావా? ఓకే. నెక్స్ట్ ఏమన్నా సిల్వర్ అన్నా. నెక్స్ట్ ఏంటి, సిల్వర్. కెన్ ఐ హావ్ దిస్ వన్, చూడండి. యాంటిమోనీ సింబల్ స్టిబియం, SB. కాపర్ సింబల్ కాపర్ లాటిన్ నేమ్ క్యుప్రమ్, సింబల్ CU. గోల్డ్ లాటిన్ నేమ్ ఆరం, సింబల్ AU. ఐరన్ లాటిన్ నేమ్ ఫెర్రం, సింబల్ FE. లెడ్ లాటిన్ నేమ్ ప్లంబం, సింబల్ PB. మెర్క్యూరీ లాటిన్ నేమ్ హైడ్రగైరం లేదా హైడ్రజీరం, నో ప్రాబ్లం, సింబల్ HG. ఓకేనా. పొటాషియం సింబల్ K, లాటిన్ నేమ్ కాలియం. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఓకేనమ్మా. ఓకే. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ అన్న. సిల్వర్ తర్వాత నెక్స్ట్ వన్ సోడియం అన్న. సోడియం.
సోడియం సింబల్ ఇంగ్లీష్ లో ఏమంటారు నేట్రియం అంటాం, లాటిన్ నేమ్ ఏంటన్నా నేట్రియం. నేట్రియం NaTrIUM NaTrIUM నేట్రియం. సింబల్ ఏంటన్నా Na. సింబల్ ఏంటి Na. ఓకేనా. సో 8th వన్ సోడియం సింబల్, సోడియం స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్ కదన్నా, సోడియం ఎస్. ఆల్రెడీ ఎస్ తో ఏముంది మనకి, ఎస్ తో ఏ ఎలిమెంట్ ఉంది, సల్ఫర్ ఉంది, సల్ఫర్. కాబట్టి ఇక్కడ సింబల్ ఎస్ పట్ల లాటిన్ నేమ్ కన్సిడర్ చేశారు Na. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ టిన్ అన్న. 9th వన్ ఏంటి టిన్. టిన్ టిన్ని ఇంగ్లీష్ లో లాటిన్ లో ఏమంటారు స్టానం అంటారమ్మా. ఏమంటాం స్టానం. స్టానం స్టానం సింబల్ ఏంటంటే ఎస్ఎన్ టిన్. ఓకేనా. నెక్స్ట్ టంగ్స్టన్ అన్న. టంగ్స్టన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టంగ్స్టన్. టంగ్స్టన్ ని లాటిన్ నేమ్ కాదు, ఇది జర్మన్ నేమ్ అన్న. ఏంటిది జర్మన్ నేమ్. వోల్ఫ్రమ్. ఓకేనా. ఇవన్నీ లాటిన్ నేమ్స్, బట్ ఇది ఒకటే జర్మన్ నేమ్. వోల్ఫ్రమ్ ఇస్ ఎ జర్మన్ నేమ్ అన్న. కాబట్టి సింబల్ ఏంటన్నా డబ్ల్యూ. ఓకేనా. సింబల్ ఏంటి డబ్ల్యూ అన్న. ఓకేనా. సోడియం సింబల్ ఏంటన్నా Na. ఎందుకంటే ఫస్ట్ లెటర్ 2 లెటర్స్ అంటే నేట్రియం. టిన్ అన్న. టిన్ కి టిఐ పెట్టారు అనుకో, టిన్ కి సింబల్ టిఐ పెడితే ఆల్రెడీ మనకి టైటానియం అనే ఎలిమెంట్ టిఐ తో ఉంది. టైటానియం అనే ఎలిమెంట్ టిఐ తో ఉంది. కాబట్టి టిఐ పెడితే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి లాటిన్ నేమ్ కన్సిడర్ చేశారు. ఏంటది ఎస్ఎన్ ఫస్ట్ లెటర్ అండ్ 4th లెటర్. ఓకేనా సార్. మరి ఎస్టీతో ఎందుకు తీసుకోలేదు సార్ సెకండ్ లెటర్? ఆల్రెడీ స్టిబియం ఉంది కదా, ఆల్రెడీ అనదర్ ఎలిమెంట్ ఉంది మనకి. ఓకేనా. సో కాబట్టి టంగ్స్టన్ అనేది జర్మన్ నేమ్ అన్న. టంగ్స్టన్ అనేది జర్మన్ నేమ్. జర్మన్ లో టంగ్స్టన్ ఏమంటాం వోల్ఫ్రమ్ అంటాం. సింబల్ ఏంటన్నా డబ్ల్యూ. ఓకేనా. సో ఈ 10 కూడా మన కెమిస్ట్రీలో ఉన్న లాటిన్ నేమ్స్ ఓన్లీ 10 అన్న. ఈ 10 కూడా నువ్వు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. సింబల్, లాటిన్ నేమ్ అండ్ ఎలిమెంట్. లాటిన్ నేమ్, సింబల్. ఓకేనా. ఈరోజు ఏం డిస్కస్ చేసాం ఫస్ట్ కెమికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ డిస్కస్ చేసాం. ఎలిమెంట్ డిస్కస్ చేసాం, కాంపౌండ్ డిస్కస్ చేసాం, అట్ ద సేమ్ టైం మిక్సర్ డిస్కస్ చేసాం, హోమోజీనియస్ మిక్చర్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్ డిస్కస్ చేసాం, వాట్ ఈస్ సొల్యూషన్ డిస్కస్ చేసాం, వాట్ ఈస్ సొల్యూట్ అండ్ వాట్ ఈస్ సాల్వెంట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్ డిస్కస్ చేసాం. సింబల్ డెఫినేషన్ చూసాం. సింబల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అన్నాం, సెకండ్ లెటర్ స్మాల్ లెటర్ అన్నాం, జేజే బెర్జీలియస్ చెప్పడని చెప్పాం. నెక్స్ట్ సింబల్ స్టార్ట్స్ విత్ 1 లెటర్ చూసాం, సింబల్ స్టార్ట్స్ విత్ 2 లెటర్స్ చూసాం. నెక్స్ట్ సింబల్, ద నేమ్ ఆఫ్ ద సింబల్ derived from the Latin words చూసాను అన్న. అప్ టు హియర్ ఓకే? ఓకేనా సాత్విక్? ఎనీ కన్ఫ్యూజన్? ఎనీ కన్ఫ్యూజన్? నో. ఎనీ అటాక్ వచ్చిందా? అటాక్ వస్తుందా? వెరీ గుడ్. తప్పదు మరి, కొన్నిసార్లు ఓపిక పట్టాలి ఎక్కువ. ఓకే ఆపేస్తున్నాను ఇంతలో. మాకు రేపటి క్లాస్ లో మాకు కలుద్దాం. ఓకేనా. రేపు వచ్చేటప్పటికి సింబల్స్ అన్ని బై హార్ట్ చేసుకొని రావాలి. ఓకేనా మ్యామ్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ 4th లెసన్ లింక్ చేసి చెప్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా. ఏదైనా ఒక బేసిక్ స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. క్లాస్ అర్థమవుతుంది కదా? యాక్చువల్గా స్లోగా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతాను. ఓకేనా మ్యామ్, నో ప్రాబ్లం. ఓకే మరి రివైజ్ చేయాలి. ఓకేనా. లెట్ us క్లోజ్ ద సెషన్. ఓకే రా. బాయ్ అన్న. బాయ్.